మిగిలిన అప్డేట్ చూస్తే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇక 2024 డిసెంబర్లో హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కనీసం విచారణ కూడా చేయకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, తనపై కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. ఈ మేరకు సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. హరీష్ రావుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికే కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠమని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.